ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ నిన్న కొన్ని డిస్కస్ చేసాం. cos inverse x minus cos inverse y by 2 minus cos inverse of y by 2 is equal to alpha, then 4x square minus 4xy cos alpha 4xy cos alpha plus y square is equal to y square is. So what is the value of if cos inverse x minus cos inverse y by 2 alpha అయితే this value they asking. అంటే దీన్ని ఎట్లా రాస్తున్నామంటే ఒకసారి చూడండి. ఆల్రెడీ ఇది ఏ ఫార్మేట్ లో ఉందంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మేట్ లో పెట్టుకోండి. అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కదా. అంటే ఆ ఫార్మేట్ లో రావాలి అంటే మనకి ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ని ఏ కాస్ ఇన్వర్స్ వై బై 2 ని బి అనుకుంటే ఇది కాస్త ఏ ఫార్మేట్ లో అయిపోతుందండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏబి అంటే ఎక్స్ ఇంటూ వై బై 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఏ అంటే సపోజ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఏ అయితే కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై బై 2 అనేది బి అయితే ఇప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఏ అవుతుంది, అలాగే వై బై 2 ఇజ్ ఈక్వల్ టు కాస్ బి అవుతుంది. అంటే సైన్ ఏ అంటే స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, అట్లాగే సైన్ బి అంటే స్క్వేర్ రూట్ 1 మైనస్ వై స్క్వేర్ బై 4. సో దిస్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా. So coming to this, cos inverse converts to this, then becomes xy by 2 plus square root of 1 minus x square into 1 minus y square by 4 is equal to cos inverse can be transposed this side cos alpha. So here square root is there. So therefore this value can be converted. You have to multiply 1 minus x square minus y square by 4 plus x square y square by 4 is equal to cos square alpha, cos alpha minus xy by 2 whole square. Squaring on both sides, then you will get. Squaring on both sides, then you will get. And a square square cancel, then you will get 1 minus x square minus y square by 4 x square y square by 4 is equal to అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2ab ఎక్స్ 2 క్యాన్సిల్ అవుతుంది, ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టర్మ్స్ అన్ని పంపించేసేసాయండి. అంటే అప్పుడు ఇది ఏమవుతుందండి, ఇక్కడ చూడండి అమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 4 మైనస్ 2xy కాస్ ఆల్ఫా is equal to 1 minus cos square alpha. కాకపోతే 4 తో మల్టీ 4 LCM కాబట్టి 4x square plus y square అంటే ఇక్కడ 2x 2 క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ xy ఉంటుంది, మైనస్ 4xy cos alpha 1 minus cos square alpha అంటే ఇది నథింగ్ బట్ sin square alpha. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 sin square alpha. So the value is 4 sin square alpha. Note down. రవీంద్ర గారు
నెక్స్ట్ అండి, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, see this. So very important sum, sine inverse of a minus a square by 3 plus a cube by 9 plus so on plus cos inverse of 1 plus b square plus 1 plus b square plus so on is equal to pi by 2 అంటున్నాడండి. అంటే ఈ నేచర్ లో ఉన్న సమ్మని ఎట్లా చేయొచ్చు అంటే దిస్ ప్లస్ మనకి ఆల్రెడీ కండిషన్ తెలుసు. వాట్ ఈస్ దెన్ ద రిలేషన్ బిట్వీన్ ఏబి, then relation between a and b, between a and b, a కి b కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. ఇక్కడ చూడండి అన్న, a కి b కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే sin ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ x is equal to pi by 2. ఎందుకంటే ఆడి నొటేషన్ అనేది దిస్ ప్లస్ దిస్ is equal to pi by 2 అన్నాడు. అంటే ఇది ఎక్సే ఇది ఎక్సే అని అర్థము. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ 2 ఈక్వల్ అనే అర్థం. అంటే a మైనస్ a స్క్వేర్ బై 3 ప్లస్ a క్యూబ్ బై 9 ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ, దిస్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ b స్క్వేర్ ప్లస్ సో ఆన్. అంటే ఇది ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషనే కదండి, ఇది కూడా ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషనే. సో ఎస్ ఇన్ఫినిటీకి ఫార్ములా ఏంటండి, a బై 1 మైనస్ ఆర్ కదా, ప్రొవైడెడ్ మోడ్ ఆర్ లెస్ దాన్ 1. సో కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమవుతుందండి, ఏ ఫస్ట్ టర్మ్ ఏంటి, a బై 1 మైనస్ ఆర్, ఆర్ అంటే ఇక్కడ ఎంత 8 ప్లేస్ లో ఏ ఉంది, కామన్ రేషియో అంటే a బై 3 మైనస్ a బై 3. సో a ప్లస్ a బై 3. ఇక్కడ ఏమవుతుందండి, ఈ కేసులో దిస్ ఇజ్ ఈక్వల్ టు, ఈ కేసులో 1 బై 1 మైనస్, ఈ 2 ఈక్వలే కదండి. ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఈ కేసులో ఏమవుతుందండి, ఏ అంటే 1, a1 కామన్ రేషియో b ఇక్కడ ఈ కండిషన్. సో ఈ రెండు ఈక్వలే కాబట్టి 3a బై a ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ b. ఇప్పుడు ఏ అడుగుతాడండి లేదా బి అడుగుతాడు, రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ ఏ కానీ బి కానీ అడిగాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, a ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 3a మైనస్ 3ab. అంటే ఏ కావాలి అంటే అర్థం ఏంటవుతుందండి, ఈ టర్మ్స్ ఇది పంపించేసుకోండి. అంటే 3b మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు 3 మైనస్ 3. therefore a is equal to minus 3 by 3b minus 2 లేదా a is equal to 3 by 2 minus 3b. నోట్ చేయండి. అంటే ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడు అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 3 ఎక్స్ పవర్ 6 బై 9 అట్లా. అంటే ఏ ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ వచ్చేటట్లుగా బి ప్లేస్ లో ఎక్స్ వచ్చేటట్లుగా అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ప్రాసెస్ ఏదైనా సరే క్వశ్చన్ సేమే. ఏం చేయాలి, ఈ లోపల బ్రాకెట్ ఈ లోపల బ్రాకెట్ ఈక్వల్, అంటే దిస్ ఇజ్ ఈక్వల్ టు దిస్ అన్నమాట. దీని అర్థం ఏంటి అంటే ఎస్ ఇన్ఫినిటీకి ఫార్ములా ఏ బై 1 మైనస్ ఆర్, ఏ ప్లేస్ లో ఏ ఉంది, ఆర్ ప్లేస్ లో t2 బై t1 కాబట్టి ఏ బై 1 ప్లస్ ఏ బై 2. ఇక్కడ 1 బై 1 మైనస్, ఈ రెండు ఈక్వల్ చేస్తే రిలేషన్ పట్టుకొచ్చాం. ఆ రిలేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 బై 2 మైనస్ 2b. ఓకేనండి, నోట్ చేయండి. తర్వాత అన్న నోట్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు నాకు మెసేజ్ చేయండి అన్న, మేము రాసాము అన్నట్లుగా ఉంటే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఓకే, మెసేజ్ చేయండి. నిన్న
ఒకసారి నేను ఒక ఫార్ములా ఒకసారి డిస్కస్ చేశాను. ఈ tan ఇన్వర్స్ ఎక్స్ రిలేటెడ్ గా ఉన్నవి ఒకసారి డిస్కస్ చేస్తున్నాను చూడండి అమ్మా మరొకసారి. అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి మనకి ఇక్కడ డైరెక్ట్ గా రాసేస్తాం. ఎప్పుడు అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై డైరెక్ట్ గానే రాసేస్తాం. ఎప్పుడు డైరెక్ట్ గా రాసేస్తాము అంటే డినామినేటర్ అనేది గ్రేటర్ దాన్ 0 అంటే 1 మైనస్ ఎక్స్ వై అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే డైరెక్ట్ గానే రాస్తాం. లేదు దీనికి ఎడిషనల్ గా ఒకటి యాడ్ చేయాలి అంటే కంపల్సరిగా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై రాయాలి. దీనికి ఎడిషనల్ గా ఎప్పుడు ఉంటుందంటే డినామినేటర్ అనేది లెస్ దాన్ 0 కేసులో. డినామినేటర్ లెస్ దాన్ 0 కేస్ అంటే 1 మైనస్ ఎక్స్ వై లెస్ దాన్ 0 అవ్వాలి. దట్టు న్యూమరేటర్ రెండు పాజిటివ్ అంటే ఎక్స్ పాజిటివ్ వై పాజిటివ్ ఉన్నది అంటే పై ప్లస్ రాసుకోవాలి. అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ గానే రాసేస్తాము. ఎడిషనల్ గా పై ప్లస్ ఎప్పుడు అంటే డినామినేటర్ నెగిటివ్ అయి ఉండాలి, ఎక్స్ కామా వైలు పాజిటివ్ అయి ఉండాలి. అట్లాగే ఇంకొక కండిషన్ లో కూడా మనం మైనస్ పై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై ఎప్పుడు అంటాము అంటే ఇక్కడ కూడా డినామినేటర్ అనేది లెస్ దాన్ 0 అయి ఉండాలి, ప్రొవైడెడ్ ఈ టూ టర్మ్స్ అనేది లెస్ దాన్ నెగిటివ్ అయి ఉండాలి. ఎక్స్ లెస్ దాన్ 0 వై లెస్ దాన్ 0 అంటే న్యూమరేటర్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు పై ప్లస్ గాని మైనస్ పై ప్లస్ గాని ఏమీ రాయం, యాజ్ ఇట్ ఈస్ గానే రాసేస్తాం. డినామినేటర్ లెస్ దాన్ 0 కేసులోనే మాత్రమే పై ప్లస్ మైనస్ పై ప్లస్ అనేది రాయాలి. పై ప్లస్ ఎప్పుడు వాడతామంటే రెండు పాజిటివ్ అయి ఉండాలి, మైనస్ పై ఎప్పుడు వాడతాము అంటే రెండు నెగిటివ్ అయి ఉండాలి. ఇక డినామినేటర్ షుడ్ బి 0 అయింది అనుకోండి అంటే 1 మైనస్ ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు పై బై 2 అంటాం. ఎప్పుడు ఈ కేసులో అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 కేసులో. అట్లాగే మైనస్ పై బై 2 అంటాం ఎప్పుడంటే రెండు నెగిటివ్ కేసులో, ఎక్స్ లెస్ దాన్ 0 వై లెస్ దాన్ 0 కేసులో. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మిగతా అన్ని ఫార్ములాలన్నీ అంటే సపోజ్ మనకి ఈ క్వశ్చన్స్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై కాకుండా సపోజ్ sin ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ sin ఇన్వర్స్ వై లో అడుగుతా ఉంటాడు. లేదా అంటే జనరల్ గా మనకి ఇక్కడ ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోవాలి, sin ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. వాటికన్నా ఏంటంటే సైన్ ఇచ్చినా కాస్ ఇచ్చినా సీకెంట్ ఇచ్చిన రిమైనింగ్ ఏ టెర్మినాలజీస్ ఇచ్చినా సరే మనం కన్వర్షన్ ఇంటూ tan అనమాట. tan లో కన్వర్ట్ చేసుకోండి. tan లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే మన ట్రిగ్నామెట్రీ రేషియో. ఎందుకంటే tan వస్తా సపోజ్ సైన్ ఇచ్చాడు అనుకోండి, సైన్ ఎక్స్ మీకు తెలిసిందే కదా, సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి బై సి అయితే మనం ఆటోమేటిక్ గా ఈ సైడ్ క్యాలిక్యులేషన్ చేసేస్తాం కదండి, రూట్ ఓవర్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని. దాని నుంచి tan లో కన్వర్ట్ చేసుకోవటమే. అంటే ఏ టర్మ్ ఇచ్చినా సరే tan లో కన్వర్ట్ చేసుకుని ఇవే ఫార్ములాలు అన్నమాట. ఈ ఫార్ములాలు ఏంటంటే రెండు కండిషన్, డినామినేటర్ గ్రేటర్ దాన్ 0 కండిషన్, డినామినేటర్ లెస్ దాన్ 0 కండిషన్. అంటే డినామినేటర్ గ్రేటర్ దాన్ 0 యాజ్ ఇట్ ఈస్ గా వేసేస్తాం. డినామినేటర్ లెస్ దాన్ 0 వచ్చినప్పుడు రెండు ఎక్స్ వై రెండు పాజిటివ్లు ఉన్నాయంటే పై ప్లస్ రాస్తాం, ఎక్స్ వైలు రెండు నెగిటివ్ ఉన్నాయంటే మైనస్ పై ప్లస్ రాస్తాం. సపోజ్ ఇలా ఉందనుకోండి, tan ఇన్వర్స్ 2 ప్లస్ tan ఇన్వర్స్ 3. ఫార్ములా ఏంటి జనరల్ గా అయితే మీకు అంటే జనరల్ గా డైరెక్ట్ గా ఫార్ములా వేసేసాం అనుకోండి, ఫార్ములా ఏంటి అవుతుంది మనకి, ఫస్ట్ ఫార్ములా రాయాల్సిందే, దేనికైనా ఫార్ములా రాయాల్సిందే. సో దేనికైనా ఫార్ములా రాయాల్సిందే. 2 ప్లస్ 3 అంటే 5 బై 1 మైనస్ 5 అంటే 6 అంటే మైనస్ 5 వస్తుంది. అంటే డినామినేటర్ నెగిటివ్, ఎక్స్ పాజిటివ్ వై పాజిటివ్ కదా, డినామినేటర్ నెగిటివ్ ఉంది, ఎక్స్ పాజిటివ్ వై పాజిటివ్ అంటే ముందుగా ఏం చేయాలి, ఇది రాస్తూ ముందుగా పై ప్లస్ రాసుకోవాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు పై ప్లస్. సో therefore పై ఇదంతా tan ఇన్వర్స్ ఆఫ్ -1 కదా, tan ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే పై బై 4 అంటే 3 పై బై 4 అన్నమాట ఆన్సర్. అంటే ఇలా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ కండిషన్ ఏంటంటే tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y లో రాసుకోండి. అట్లాగే tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y
దీనికి కూడా ఫార్ములా ఇదే. అంటే tan a మైనస్ బిని లోపల ఇన్వర్స్ లోపల వేసేసుకుంటాం. tan a మైనస్ బి అంటే అర్థం ఏంటి అంటే x మైనస్ వై బై 1 ప్లస్ xy డైరెక్ట్ గా రాసేస్తాం. ఎప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తాము అంటే డినామినేటర్ మస్ట్ గా గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. ఇక డినామినేటర్ లెస్ దాన్ 0 కండిషన్ ఉన్నప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్ గానే రాసేస్తూ x మైనస్ వై బై 1 ప్లస్ xy యాజ్ ఇట్ ఈస్ గానే రాసేస్తాం. డినామినేటర్ లెస్ దాన్ 0 కండిషన్ లో అంటే 1 ప్లస్ xy లెస్ దాన్ 0 కండిషన్ అన్నమాట. ప్రొవైడెడ్ మళ్ళీ ఇక్కడ ఏమంటారండి పై ప్లస్ ఎప్పుడు వాడతాము అంటే న్యూమరేటర్ షుడ్ బి పాజిటివ్. న్యూమరేటర్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? న్యూమరేటర్ అంటే ఎప్పుడు పాజిటివ్ అవుతుంది అంటే ఎక్స్ పాజిటివ్ అయి ఉండాలి, వై నెగిటివ్ అయి ఉండాలి. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి. సో ఎక్స్ షుడ్ బి పాజిటివ్, వై షుడ్ బి నెగిటివ్ అన్నమాట. అప్పుడే న్యూమరేటర్ అనేది నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. దెన్ పై ప్లస్ రాస్తాము. మైనస్ పై ప్లస్ ఎప్పుడు రాస్తాము అంటే కంపల్సరిగా డినామినేటర్ షుడ్ బి నెగిటివ్ అయి ఉండాలి. అంటే ఖచ్చితంగా 1 ప్లస్ xy లెస్ దాన్ 0 ఉంటూ న్యూమరేటర్ మస్ట్ గా పాజిటివ్ ఉండాలి. అంటే నెగిటివ్ అయి ఉండాలి. x లెస్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0. ఇది కండిషన్. ఇది నిన్న ఒకసారి డిస్కస్ చేశాను. సో దీనికి రిలేటెడ్ గా కొన్ని సమ్స్ చేద్దామండి. See this. So tan inverse of 1/9 రాయనమ్మా. tan inverse of 1 minute. tan inverse of 4/7 plus tan inverse of 4/19 plus tan inverse of 4/39 plus so on up to infinity. ఈ వాల్యూ అడుగుతున్నాడండి. దీన్ని ఎట్లా రాసుకోవాలి అంటే ముందు ఈ టర్మ్ లో సమ్ ఆఫ్ n టర్మ్స్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామంటే s is equal to వీటి యొక్క సమ్ 7 plus 19 plus 39 plus so on. ఇంకో సమ్ ఏంటంటే 7 టర్మ్ ఎందుకంటే రెండిల మధ్య డిఫరెన్స్ సేమ్ ఉంటదండి. అన్నిటి మధ్య డిఫరెన్స్ ఏపీలో ఉంటాయి, డైరెక్ట్ గా ఏపీలో ఉండవు కాబట్టి డిఫరెన్సెస్ టర్మ్స్ ఏపీలో ఉన్నాయి కాబట్టి ఒక టర్మ్ వదిలిపెట్టేసి మనం మళ్ళీ సీక్వెన్సెస్ రాసుకోవాలి. సో ఈ సీక్వెన్సెస్ రాసుకుంటే దేర్ఫోర్ లాస్ట్ ఏమవుతుందండి tn-1 ప్లస్ tn. సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, ఈ రెండు సబ్ట్రాక్షన్ చేయండి. s మైనస్ s అంటే 0, దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ ఇది ఎంత అవుతుందండి 12. ఇది ఎంత అవుతుందండి ఇది 12 ప్లస్ 20 ప్లస్ నెక్స్ట్ 28 ప్లస్ సో ఆన్ tn-1 మైనస్ tn అవుతుంది. tn-1 మైనస్ tn. ఈ మైనస్ tn ఇటు వస్తే tn is equal to 7 ప్లస్ ఇవన్నీ కూడా ఏ సిరీస్ లో ఉంటాయండి? అర్థమెటిక్ సిరీస్ లో ఉంటాయి. సమ్ ఆఫ్ అర్థమెటిక్ సిరీస్ కి ఫార్ములా ఏంటి? n/2. అంటే ఇక్కడ n అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? ఒక టర్మ్ ఇక్కడ తీసేస్తాం కాబట్టి n-1/2 ఇంటూ 2a అంటే 2 ఇంటూ a అంటే 24 ప్లస్ d ఇంటూ n-1. ఉన్న టర్మ్సే n-1 ఉన్నాయి కాబట్టి -1 తీయాలి కాబట్టి n-2 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత అండి 8. ఇది కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు tn అయింది. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసాం అనుకోండి, ఈ సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వచ్చింది అంటే ఫైనల్ గా 4n² ప్లస్ 3 అండి. 4n² ప్లస్ 3 అంటే దీని అర్థం ఎలా వచ్చేసిందండి మనకి ఇక్కడ tn is equal to ఏంటమ్మా tan inverse of 4/4n² ప్లస్ 3. అంటే దీన్ని మనం కన్వర్షన్ లో రాసేసుకోండి. ఇక్కడ ఏంటి కామన్ తీయచ్చు ఇక్కడ నుంచి tan inverse of ఇప్పుడు 4 తో డివైడ్ చేసేసాను అనుకోండి, అంటే tan inverse of 1/ ఇక్కడ ఏమవుతుందండి n² ప్లస్ 3/4 వస్తుందండి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు tan inverse of 1/ ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ
రేషియో ఎలా ఉండాలంటే డినామినేటర్ లో 1 ప్లస్ సంథింగ్ లో ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ 3/4 ని 1 - 1/4 గా రాసుకుంటే 1 + n² - 1/4 గా రాస్తున్నానండి. ఎందుకంటే 3/4 అంటే 3/4 కెన్ బి రిటన్ యాజ్ 1 - 1/4 కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇది a + b ఇంటూ a - b గా రాయొచ్చు కాబట్టి n + ½ ఇంటూ n + ½ ప్లస్ మైనస్ n - ½ బై 1 + n + ½ ఇంటూ n - ½ ఈ ఫార్మేట్ లో రాయొచ్చు. చూడండి కావాలంటే, ఎందుకంటే మనకి ఈ ఫార్మేట్ లో ఎందుకంటే విఎన్ మెథడాలజీ అంటే x - y బై 1 + xy అన్నమాట. x - y బై 1 + xy ఆ ఫార్మేట్ లో ఉంది కదా. చూడండి n² - 1/4 అంటే n + ½ ఇంటూ n - ½ అన్నమాట. చూడండి n పోతున్నాయి, హాఫ్ పోతే 1 వచ్చింది. అంటే ఇది tn అండి. మనకు కావాల్సింది ఏంటండి sn కదా. ఎందుకంటే sn అంటేనే సిగ్మా tn కదా దాని అర్థం. సో sn is equal to సిగ్మా tn. n is equal to 1 to వాడు ఎంతవరకు ఇచ్చాడంటే ఇన్ఫినిటీ వరకు ఇచ్చాడా. సో 1 to n లేదంటే 1 to n ఇచ్చినా పర్లా, లేదా ఇన్ఫినిటీ అనుకున్నా పర్వాలా. సో దేర్ ఫోర్ సిగ్మా n is equal to 1 to n. దీని వాల్యూ ఎంత అయిపోయిందండి, tan ఇన్వర్స్ ఆఫ్ n ప్లస్ ఆఫ్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ n మైనస్ ఆఫ్. ఇప్పుడు n ప్లేస్ లో 1/1 సబ్ట్రాక్షన్ చేసుకోండి. n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తాం, n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తాం. అట్లా సిగ్మా నోటేషన్స్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ n ప్లస్ ఆఫ్ n ప్లేస్ లో 1 అంటే 1 + 1/2 అంటే 3/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 లో 1/2 పోతే 1/2. ఇది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటండి, n ప్లేస్ లో 2 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2 + 1/2 అంటే 5/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 - 1/2 అంటే 3/2. సో ఆన్ అప్ టు లాస్ట్ టర్మ్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ n ప్లస్ ఆఫ్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ n మైనస్ ఆఫ్ అని. ఇప్పుడు ఫస్ట్ లో ఏ టర్మ్ అయితే ఫస్ట్ 2 అబ్జర్వేషన్ లాస్ట్ 2 అబ్జర్వేషన్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ లో ఏ టర్మ్ క్యాన్సిల్ అవుతుందండి, tan ఇన్వర్స్ 3/2 tan ఇన్వర్స్ 3/2 క్యాన్సిల్ అయితే ఫస్ట్ లో ఏ సీక్వెన్స్ లో ఏ టర్మ్ అయితే క్యాన్సిల్ అయిందో లాస్ట్ అదే టర్మ్ మిగులుతుంది. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ n ప్లస్ ఆఫ్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్. సో దిస్ ఈస్ ద కండిషన్. మళ్ళీ ఇదే ఫార్మేట్ లో వచ్చేసింది. మళ్ళీ ఇది tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y. సో tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y అంటే tan ఇన్వర్స్ ఆఫ్ n ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ బై 1 ప్లస్ n ప్లస్ ఆఫ్ ఇంటూ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద కండిషన్. నోట్ చేయండి అమ్మా. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత అవుతుందండి ఇక్కడ, tan ఇన్వర్స్ ఆఫ్ దీని అర్థం ఏంటండి, పైకి వచ్చేసరికి ఎంత వస్తుందండి, ఇది 2 కాబట్టి 4n అవుతుంది. 4n బై 2 2s ఆర్ ఎంత అండి 4 ప్లస్ 2n ప్లస్ 1 అంతే కదండి. 2n ప్లస్ 1 అంటే 2n ప్లస్ 5. నోట్ చేయండి అమ్మా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ 4/7 4/19 4/13 ప్లస్ ఆన్ కదా. అంటే 4/7 4/19 4/13 అంటే ఫస్ట్ ఈ టర్మ్స్ కౌంట్ చేసుకోండి. 7 19 13 39 సో ఆన్ కదా. అంటే ఈ ఎస్ ని 7 + 19 + 39 + సో ఆన్. కానీ మనకి ఈ డిఫరెన్స్ ఆఫ్ ద టర్మ్స్ అనేది ఏపీలో ఉంటాయి కాబట్టి అంటే అబ్జర్వేషన్ చేయటమే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఈ రెండు ఫస్ట్ టర్మ్ వదిలేసి సెకండ్ టర్మ్ నుంచి మనకి డిఫరెన్సెస్ అనేవి ఏపీలో ఉంటాయి కాబట్టి సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ వదిలేసి సెకండ్ టర్మ్ నుంచి కౌంట్ చేసుకుంటాం. ఇది 7 చూడండి, ఇది 12, ఇది ఎంత అవుతుందండి 20, నెక్స్ట్ ఇది 28 అట్లా సో ఆన్. ఇవంతా కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ n టర్మ్స్ కి ఫార్ములా Sn = n/2 × 2a + n - 1 × d.
ఆ ఫార్ములా వేస్తే tn అనేది 4n² + 3 వచ్చింది. సో 4/4n² + 3 అంటే 4 ని కామన్ తీసేసాం కాబట్టి n² + 3/4 1 + n² - 1/4 సింప్లిఫికేషన్ చేస్తే సో దిస్ ఈజ్ Sn అంటే సిగ్మా tn. సిగ్మా tn అంటే మనం ఫస్ట్ టర్మ్ ఒక్కొక్క టర్మ్స్ క్యాలిక్యులేషన్ చేసుకొని సింప్లిఫికేషన్ చేయటమే. రవీంద్ర గారు రైట్ 24 ఎలా వచ్చిందా 2a కదమ్మా. Sn = ఫార్ములా ఏంటమ్మా వీటికి సమ్ ఆఫ్ ఎంటర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా వేస్తున్నాం. Sn = 2a + n - 1 × d. ఓకే రవీంద్ర గారు రైట్. మా యశ్వంత్ ఫోటో తీసి పంపించమ్మా. రైట్ అండి. నెక్స్ట్ నోట్ చేస్తారా? కంప్లీటెడ్ హరి. ఓకే. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇక్కడ ఎందుకంటే టోటల్ గా n టర్మ్స్ లో ఉన్నవే n - 1 టర్మ్స్ అండి. ఇది ఈ టోటల్ గా ఉన్నవే n - 1 టర్మ్స్ కాబట్టి n - 1/2 2a + n - 1 × d n - 1 - 1 అన్నమాట. అందుకే ఇక్కడ n - 2 పెడతాం. ఓకేనా బాబు? సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సీ దిస్. వీటిలోనే ఇంకొక మోడల్ క్వశ్చన్ అనేది ఇక్కడ చూడండి అమ్మా, డిస్కస్ చేస్తున్నాను. సీ దిస్. సిగ్మా cot of sigma n = 1 to 23 n = 1 to 23 cot inverse of 1 plus sigma k is equal to 1 to n 2k 1 to n 2k. ఇది ఒకసారి చూడండి. ఇదే మోడల్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి అమ్మా 2k అంటే దాని అర్థం ఏంటండి? k = 1 to 2 2k అంటే దాని అర్థం ఏంటి? 2 + 4 + so on కదా. సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ అంటే ఫార్ములా ఏంటి? n² + n. సమ్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ అంటే n². సమ్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంటే n² + n. ఫార్ములా గుర్తు లేకపోయినా పర్లా. మళ్ళీ ఫార్ములా ఏంటి? Sn = a ప్లస్ మళ్ళీ Sn = ఫార్ములా ఉంది కదా, n/2 × 2a + n - 1 × d చేసినా సరే ఈ వాల్యూ ఇంత వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ గా రాసుకోండి. cot of sigma n = 1 to 23 cot inverse of 1 plus ఇది n + n². cot ఇన్వర్స్ అంటే tan లో కన్వర్ట్ చేసుకోవచ్చు కదండి. cot of ముందుగా ఈ సిగ్మా నోటేషన్ రాద్దాం. సిగ్మా n = 1 to 23 cot ఇన్వర్స్ కాస్త ఎలా రాయొచ్చండి? tan ఇన్వర్స్ ఆఫ్ 1/1 plus n plus n² అంటే n అన్న కామన్ తీస్తే n × n + 1 వచ్చేస్తుందా లేదా? ఎందుకంటే cot ఇన్వర్స్ కి tan ఇన్వర్స్ కి రిలేషన్ ఏంటి అంటే cot ఇన్వర్స్ x = tan ఇన్వర్స్ ఆఫ్ 1/x. tan ఇన్వర్స్ ఆఫ్ 1/x కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n = 1 to 23. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ కదండి నెత్తి మీద ఉన్నది. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ n + 1 - n/1 + n × n + 1. అంటే ఎప్పుడైనా ఈ ప్యాటర్న్ లో రావాలి అంటే bn మెథడ్ ఎప్పుడు వాడుతాము అంటే కంపల్సరిగా x - y/1 + xy. అంటే ఏ సమ్మేషన్ ఇచ్చినా సరే డినామినేటర్ లో 1 + సంథింగ్ గా రాసుకోవాలి. అప్పుడు న్యూమరేటర్ ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే tan ఇన్వర్స్, దీని అర్థం ఏంటండి? సిగ్మా n = 1 to 23 tan ఇన్వర్స్ ఆఫ్ ఎంతండి? tan ఇన్వర్స్ n + 1 - tan ఇన్వర్స్ n అన్నమాట. ఇది ఏ ఫార్ములా అయిపోయిందండి? ఇది ఇక్కడ చూడండి మనకి tan ఇన్వర్స్ x - tan ఇన్వర్స్ y కాబట్టి ఇప్పుడు సిగ్మా నోటేషన్ అప్లై చేసేసేయండి.
ఇక్కడ n is equal to 1 to 23 కాకుండా n వరకు తీసుకుందాం. లేదా ఇన్ఫినిటీ అంటే ఒకలా ఉంటుంది, n వరకు అయితే ఇంకోలా ఉంటుంది. n వరకు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు n ప్లేస్ లో 23 లాస్ట్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి సమ్ అయిపోయినట్టే కదా. ఇందులో నోట్ చేసేసుకున్నప్పుడు ఫస్ట్ చూడండి అమ్మా, n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేయటం అంటే n ప్లేస్ లో 1 అంటే 1 ప్లస్ 1 అంటే 2, tan ఇన్వర్స్ 2 మైనస్ tan ఇన్వర్స్ 1 ప్లస్ n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి, 2 ప్లస్ 1 అంటే 3, tan ఇన్వర్స్ 3 మైనస్ tan ఇన్వర్స్ 2 ప్లస్ సో ఆన్ అప్ టు లాస్ట్ లో n ప్లేస్ లో n అంటే tan ఇన్వర్స్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ tan ఇన్వర్స్ n. మీకు ఇక్కడ bn మెథడ్ లో మీకు చెప్పాను నేను, అబ్జర్వ్ ద ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్. చూడండి, ఈ ఫస్ట్ టర్మ్ లో tan ఇన్వర్స్ 2 tan ఇన్వర్స్ 2 క్యాన్సిల్ అయిపోతే ది నెక్స్ట్ స్టెప్ ఏమైపోతుంది మనకి ఇక్కడ, tan ఇన్వర్స్ 4 మైనస్ tan ఇన్వర్స్ 3 అవుతుంది. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అబ్జర్వ్ ద ఫస్ట్ టర్మ్ లాస్ట్ 2 టర్మ్. ఫస్ట్ లో ఏ టర్మ్ అయితే క్యాన్సిలేషన్ అవుతుందో లాస్ట్ అదే టర్మ్ మిగులుతుంది. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేసేస్తామండి, tan ఇన్వర్స్ x మైనస్ ఏ ఫార్ములా అప్లై చేసేస్తాం. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ నందకిషోర్ 1 మినిట్ n ప్లస్ 1 మైనస్ 1 బై 1 ప్లస్ n ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏం అడిగాడండి ఫైనల్ గా వాడు, ఫైనల్ గా ఏం అడిగాడు, n ప్లేస్ లో 23 అంటున్నాడు. therefore if n is equal to 23 అయితే దాని సమ్మేషన్ ఎంత అవుతుందండి, ఇది కాసేపు s అనుకుందాం. s is equal to ఎంత అవుతుందండి, tan ఇన్వర్స్ ఆఫ్ 23 బై 1 ప్లస్ ఎంత అవుతుందండి 24 అంటే 25. ఇఫ్ n is equal to 23 అయితే ఒక్కొక్కసారి ఏం అడుగుతాడు అంటే, ఒక్కొక్కసారి మనకి ఇది tan ఇన్వర్స్ ఆఫ్ 23 బై 25, ఒక్కొక్కసారి ఏం అడుగుతాడంటే n ప్లేస్ లో ఇన్ఫినిటీ వరకు అడుగుతాడండి. ఇఫ్ n is equal to ఇన్ఫినిటీ అయితే అప్పుడు s is equal to ఎంత అవుతుందండి, s is equal to tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే పై బై 2 రాసేస్తాం. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే, ఇక్కడ కాటల్లో అడిగాడు కదండి, అంటే ఈ టర్మ్ అనేది tan లో అడిగితే దిస్ is equal to cot ఇన్వర్స్ ఆఫ్ 25/20. మనకు అడిగింది cot ఆఫ్ సంథింగ్ కదా. సో therefore s is equal to cot inverse of 25/23. That is equal to 25/23. నోట్ చేయండి అమ్మా. ఈ 23 2 రాసానా, రైట్ 1 to n ఇది సిగ్మా 1 to n సిగ్మా లేదా అన్ని 1 to n తీసుకోండి, అప్పుడు ఇబ్బంది ఉండదుగా. నందకిషోర్ ఒకసారి చూడండి అమ్మా, కాట్ ఆఫ్ క్వశ్చన్ ఒకసారి మీకు ఓకేనా నందకిషోర్, రైట్. చూడండి, సిగ్మా ఇది ఈ పార్ట్ మెయిన్. సిగ్మా 2k అంటే ఈవెన్ న్యాచురల్ నెంబర్ సమ్ అంటే n² + n ప్లస్ 1 ఉంది. కాట్ ని కాస్త tan లో కన్వర్ట్ చేశాను. అంటే ఇది ఖచ్చితంగా మనం vn మెథడాలజీలో రాయాలంటే tan a మైనస్ b ఫార్మాట్ లోనే మనం అంటే tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y ఫార్మాట్ లోనే రాసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇది రాశాను బై 1 + n × n + 1 వచ్చింది. సో therefore దిస్ సింప్లిఫికేషన్ ఏమవుతుంది మనకి, tan ఇన్వర్స్ ఆఫ్ n + 1 మైనస్ tan ఇన్వర్స్ n అవుతుంది. అంటే దాని అర్థం ఏంటండి, tan ఇవన్నీ సింప్లిఫికేషన్ చేయడం. ఓకేనా బాబు? ఫస్ట్ ఆడ్ అంటే n² కదా, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n² కదమ్మా. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n². సో దిస్ ఈస్ ద అనదర్ మోడల్ క్వశ్చన్.
సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇది ఒక వీళ్ళలో సిగ్మా నోటేషన్స్ లో ఇంకో మోడల్ ఉందండి. దట్ ఈస్ cot inverse of 2 square plus cot inverse of 2 cube plus 1 by 2 square plus so on is equal to cot inverse k, then k is equal to cot inverse k, then they are asking k. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా రాయొచ్చండి? ఇక్కడ చూడండి అమ్మా, దీని మీనింగ్ ఏంటి? cot inverse of 2 cube plus 1 by 2 plus cot inverse of 2 power 5 plus 1 by 2 square plus so on is equal to cot inverse k కదా. అంటే దీనిని మనం ప్యానెల్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు కదండి. అంటే cot inverse k is equal to tan inverse of, అంటే దీనికి రెసిప్రోకల్, అంటే 2 by 1 plus 2 cube plus tan inverse of 2 square by 1 plus 2 power 5 plus so on. ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఇది tan inverse of vn మెథడాలజీలో రాయాలి అంటే ఏం చేయాలండి? కంపల్సరిగా ఈ రెండిట్ల యొక్క డిఫరెన్సే రాసుకోవాలి. అవుతుందా లేదో చెక్ చేసుకోండి. అంటే దీన్ని ఎలా రాసుకుంటే సరిపోతుందో చూడండి. లాస్ట్ లో ఎంత టర్మ్ మనం గెస్ చేయగలమా? tan ఇన్వర్స్ ఆఫ్, చూడండి 2 పవర్ 1 ఉంటే 2 క్యూబ్ ఉంది, 2 స్క్వేర్ అంటే 2 పవర్ 5 ఉంది. అంటే మనం లాస్ట్ టర్మ్ ని ఎట్లా మనం గెస్ చేయొచ్చండి? ఇక్కడ చూడండి, అంటే ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ గా మనం రాయగలమా లేదా ఒకసారి చెక్ చేయండి. అంటే దీన్ని ఎలా రాస్తున్నాను అంటే 2 క్యూబ్ ఉంది కదండి, 2 క్యూబ్ ని మనం ఎట్లా రాయొచ్చండి? మనం 2 పవర్ 1 ఇంటూ 2 స్క్వేర్ రాయొచ్చా లేదా? 2 పవర్ 5 ని ఎలా రాయొచ్చండి? 2 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ రాయొచ్చా లేదండి? అట్లా మనం రాసుకుంటూ వెళ్తే దిస్ ఇజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, ఫస్ట్ డినామినేటర్ రాస్తున్నాను చూడండి, 1 ప్లస్ 2 క్యూబ్ అంటే 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 1 ఇంటూ 2 స్క్వేర్, ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ 2ఏ కదా, అంటే 2 స్క్వేర్ మైనస్ 2 పవర్ 1. ఇలా ఎందుకు రాసుకోవాలి అంటే x మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ వై, ఆ ఫార్మేట్ లో ఉంటేనే మనకి విఎన్ మెథడ్ అనేది అప్లై అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్, దీన్ని ఎలా రాయొచ్చండి? 1 ప్లస్, ఆర్డర్ మళ్ళీ సీక్వెన్స్ మారకూడదు. ఇక్కడ 2 పవర్ 1 2 స్క్వేర్ వచ్చిందంటే తర్వాత 2 క్యూబ్ వస్తుంది, అంటే 2 స్క్వేర్ 2 క్యూబ్, ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఇది అయి ఉండాలి. అంటే 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్ అంటే 8 మైనస్ 4 సో ఆన్. ఎట్ లాస్ట్ కి ఎంత టర్మ్ ఏమవుతుంది అండి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై 1 ప్లస్ ఎంత అవుతుందో చెప్పండి అమ్మా. ఇక్కడ ఎంత అండి? 1 2, అంటే ఇక్కడ ఏమవుతుందండి? 2 పవర్ n ఇంటూ 2 పవర్ n మైనస్ 1 రాయొచ్చు కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా నెత్తి మీద, 2 పవర్ n మైనస్ 2 పవర్ n మైనస్ 1. కావాలంటే చెక్ చేయండి, 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ n అంటే 2 స్క్వేర్ మైనస్ 2, ఇక్కడ 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్. సో అట్ ది nth టర్మ్ ఈస్ 2 పవర్ n మైనస్ 2 పవర్ n మైనస్ 1 బై 1 ప్లస్ 2 పవర్ n ఇంటూ 2 పవర్ n మైనస్ 1. ఇది ఏ ఫార్మేట్ లో వచ్చేసిందండి మనకి? ఇక్కడ సింపుల్ గా అంటే మనకి ఏ ఫార్మేట్ లో వచ్చేసిందండి? tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y బై x ప్లస్ y ఫార్మేట్ లో వచ్చేసింది. సో కాబట్టి ఈ ఫార్మేట్ లో అప్లై చేసుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 మైనస్ tan ఇన్వర్స్ 1, 2 స్క్వేర్ మైనస్ tan ఇన్వర్స్ 2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ అప్ టు ఇన్ఫినిటీ అన్నాడు అనుకోండి, అప్ టు ఇన్ఫినిటీ వరకు రాసుకెళ్ళిపోవటం ఇంకా కదా. సో tan ఇన్వర్స్ 2 స్క్వేర్ మైనస్ tan ఇన్వర్స్, ఎట్లాగో మనం ఎంత టర్మ్ వరకు మనం ఆల్రెడీ సమ్స్ డిస్కస్ చేశాను, ఇన్ఫినిటీ వరకు రాసుకుందాం ఏమో. సో తర్వాత నెక్స్ట్ ఏమవుతుందండి? ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ 2 క్యూబ్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్, ఇది ఎంత అవుతుందండి? tan ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ n మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ n మైనస్ 1 ప్లస్ సో ఆన్ tan ఇన్వర్స్ ఆఫ్ కదా ఇన్ఫినిటీ. ఇక్కడ అబ్జర్వేషన్ చూడండి అమ్మా, ఫస్ట్ 2 టర్మ్స్ ఎంత టర్మ్ వరకు అయితే ఈ క్యాలిక్యులేషన్ చేస్తాం, ఇన్ఫినిటీ టర్మ్ వరకు అనుకోండి,
ఫస్ట్ 2 టర్మ్ లాస్ట్ 2 టర్మ్ క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇక్కడ tan స్క్వేర్ tan n స్క్వేర్ tan స్క్వేర్ 2 స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టర్మ్ దాని తర్వాత టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్కడైనా మనం ఎంత టర్మ్ అడగట్లా, ఈసారి ఇన్ఫినిటీ వరకు అడుగుతున్నాడు. అక్కడ ఇన్ఫినిటీ వరకు అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం తీసుకోవాలండి, ఇక్కడ ఇన్ఫినిటీ అంటే tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ, ఈ ముందున్నటువంటి ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. అంటే లాస్ట్ లో మనకి tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ 2. ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ k కదా. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే π/2 మైనస్ tan ఇన్వర్స్ 2. మనకు ఆల్రెడీ తెలుసు tan ఇన్వర్స్ x ప్లస్ cot ఇన్వర్స్ x అనేది π/2 కాబట్టి π/2 మైనస్ tan ఇన్వర్స్ 2 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ 2 అన్నమాట. సో ఫైనల్ కన్క్లూజన్ ఏమైపోయిందండి, cot ఇన్వర్స్ k is equal to cot ఇన్వర్స్ 2 అంటే therefore k is equal to 2. నోట్ చేయండి అమ్మా. k2 అమ్మా. ఓకేనండి. ఫోటో తీస్తారా నానా? ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి n(n-1) తీసుకోండి. ఎందుకంటే n(n+1) కాకుండా 1 1 2 అలాగైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏముంది. n(n+1) అలాగే రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. n(n+1) ఇబ్బంది లేదు. n ప్లేస్ లో n(n+1) అంటే సిగ్మా నోటేషన్ మనం అప్లై చేయలేదు కదా, అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ వరకు. ఇన్ఫినిటీ టర్మ్స్ అంటే మనకు కంపల్సరీగా ఏమైపోతుంది, ఇక్కడ థర్డ్ స్టెప్ హర్ష, ఇక్కడ చూడనమ్మా. దీనికి cot ఇన్వర్స్ x అంటే దాని అర్థం ఏంటంటే tan ఇన్వర్స్ 1/x అని అర్థం. tan ఇన్వర్స్ 1/x అంటే 2/1 + 2^3. ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ ఎలా వచ్చింది అంటే మనం ఎప్పుడు bn మెథడ్ ఎప్పుడు ఎలా రాయాలి అంటే న్యూమరేటర్ లో ఈ రెండింటి యొక్క అంటే ఇది xy ఇది x-y ఉండాలి. ఆ ఫార్మేట్ లో రాశాను. 2³ అంటే 2^1 × 2² కాబట్టి 2² - 2^1. అట్లాగే నెక్స్ట్ స్టెప్ ఇది కాస్త tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y. ఓకేనండి, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రాస్తారండి, రైట్. మీరు ఇక్కడ n+1 n-1 రాసుకోండి. ఎట్లా ఇన్ఫినిటీ టర్మ్స్ అనుకుంటున్నాం కదా. నేను ఇక్కడ ఈ 2^n - 2^n-1/1 + 2^n × 2^n-1 వచ్చిందా. నెక్స్ట్ టర్మ్ ఏమవుద్ది, 2^n+1 - 2^n/1 + 2^n+1 × 2^n ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ అప్ టు ఇన్ఫినిటీ వరకు రాస్తాం కదా, అవసరం లేదు. ఓకేనండి, ప్రాబ్లమే లేదు మీకు. n+1 ఇది n-1 టర్మ్ అవుద్ది. నెక్స్ట్ టర్మ్ ఎంత టర్మ్ అవుద్ది, ఆ తర్వాత ఇన్ఫినిటీ. మనం ఎంతవరకు తీసుకుంటున్నాం, ఇక్కడ ఇన్ఫినిటీ వరకు తీసుకుంటున్నాం కాబట్టి అవసరంలా. ఓకేనా బాబు, రైట్. cot ఇన్వర్స్ ఇన్ఫినిటీయా, cot ఇన్వర్స్ k అమ్మది. cot ఇన్వర్స్ k థర్డ్ స్టెప్ ఇదే బాబు. tan ఇన్వర్స్ 2² - tan ఇన్వర్స్ 1. రైట్. మీరు ఎంత టర్మ్ అయినా n-1 టర్మ్ అయినా పర్వాలేదు. అది టోటల్ గా మన సిగ్మా నోటేషన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అప్ టు ఇన్ఫినిటీ అన్నాడు కదా, అందుకనే ఎంత టర్మ్ రాయొచ్చు, n-1 టర్మ్ రాయొచ్చు సార్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్. సో రైట్ ద క్వశ్చన్. cos ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ y ప్లస్ cos ఇన్వర్స్ z is equal to 3π. Then they asking x power 2020 plus y power 2020 plus z power 2020 by 1 by x to the power of 2019 plus y power 2019 plus z power 2019. What is the value?
ఇది సింపుల్ గా మీకు నిన్న డిస్కస్ చేశాను. ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఏమున్నా సరే కాస్ ఇన్వర్స్ ఎక్స్ అన్న అన్ని ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ కూడా యాంగిల్సే. కాబట్టి కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు పై కావాలి. సిమిలర్లీ కాస్ ఇన్వర్స్ వై ఇస్ ఈక్వల్ టు పై కావాలి. కాస్ ఇన్వర్స్ జెడ్ ఇస్ ఈక్వల్ టు పై కావాలి. అంతే కదండి. పై ప్లస్ పై ప్లస్ పై ఇస్ ఈక్వల్ టు 3π. ఎందుకంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ రేంజ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ మస్ట్ గా దేని మధ్యలో ఉంటుందండి? 0, π. అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క మాక్సిమం వాల్యూవే పై. అంటే అంటే మనకి అప్పుడే కదండి కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ప్లస్ కాస్ ఇన్వర్స్ జెడ్ వాల్యూ 3π అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇంకో టర్మ్ లో మనకి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే మాక్సిమం వాల్యూవే పై కాబట్టి. సో ప్రతి టర్మ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ పై కాస్ ఇన్వర్స్ వై పై కాస్ ఇన్వర్స్ జెడ్ పై అంటే కాస్ ఏ వాల్యూ పై అవుతుందండి? కాస్ వాల్యూ మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1 కదా పై అంటే. ఎక్స్ -1 వై -1 జెడ్ -1 సబ్స్టిట్యూషన్ చేసుకోండి. -1 పవర్ 20 ప్లస్ -1 పవర్ 20 ప్లస్ నోట్ చేయండి అమ్మా. ఇది ఆడ్ నంబర్ వచ్చినప్పుడు ఏమవుతుందండి మనకి? ఆడ్ నంబర్ వచ్చేటప్పుడు మనకి అది వాల్యూ వచ్చేస్తుంది కదండి. 1 + 1 + 1 + 1 ఏదో 6 అన్నాడండి వీడు. 6 -3 నోట్ చేయండి అమ్మా. 3 - 2 1. నెక్స్ట్ అండి నోట్ చేస్తారండి? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. 8th one చూడండి అమ్మా. ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ ఆఫ్ n-2 of x² plus 8x plus n plus 4 which is greater than sin inverse of sin 12 plus cos inverse of cos 12. అంటే for all x belongs to R అంటున్నాడండి. For all x belongs to smallest positive integral solution of n. Smallest positive integral solution of n అండి. Smallest positive integral solution of n. They asking question. మనకు ఆల్రెడీ ముందుగా ఇది క్యాలిక్యులేషన్ చేయాలండి. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టే. నిన్న నేను డిస్కస్ చేశాను. sin inverse of sin 12 ఎంత అవుతుందండి? sin inverse of sin 12 అంటే ఖచ్చితంగా 12 అనేది ఎక్కడ ఉంటుందండి మనకి? ఖచ్చితంగా 12 అంటే ఖచ్చితంగా 12 బిలాంగ్స్ టు 3π కి 4π కి మధ్యలో ఉంటుంది. చెక్ చేయమని చెప్పాను నేను. 3π - 12 4π 12 - 4π ఈ రెండిట్లో ఏదవుతుంది అంటే చూడండి. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π - x x మైనస్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ π. ఈ రెండిట్లో ఏది బిలాంగ్స్ టు మనకి -π/2 కి π/2 కి ఉంటుందో అదే చెక్ చేసుకుంటాం. ఇది ఎట్లాగో రూల్డ్ అవుట్ కాబట్టి ఇదే ఉంటుంది కదండి. అంటే 12 - 4π నేను ఆల్రెడీ డిస్కస్ చేసిందే. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 12 అంటే 4π - 12. ఎందుకంటే ఆడ్ మల్టిపుల్స్ నుంచి ఈవెన్ మల్టిపుల్స్ వచ్చేటప్పుడు 2nπ - x కాబట్టి. therefore n - 2 into x² plus 8x plus n plus 4 is greater than ఇది ఎంత అవుతుందండి? 12 - 4π plus 4π - 12 కాబట్టి 0. అంటే డైరెక్ట్ గా మనకి 0 ఇవ్వకుండా ఇలా అడుగుతూ ఉంటాడు. అంటే ఇది ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 వచ్చింది అంటే కంపల్సరిగా దిస్ ఈస్ ట్రూ ఫర్ x బిలాంగ్స్ టు R అన్నాడు అంటే n - 2 గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి అండ్ డెల్టా లెస్ దాన్ 0 అయి ఉండాలి. ఇక్కడ డెల్టా అంటే b² - 4ac. b² అంటే ఎంత అండి? 64 - 4 into a అంటే n - 2, c అంటే n + 4,
ఇట్ షుడ్ బి లెస్ దాన్ 0. అంటే ఇక్కడ ఎంత అవుతుందండి క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ చేసి ఇది ఎంత వచ్చిందండి? ఇది మనకి ఆల్రెడీ ఇది 4 16 కదండి, 4 16 కాబట్టి దీన్ని సింప్లిఫికేషన్ చేయండి అమ్మా, ఎంత వస్తుంది ఇది? అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎంతనన్నది n² 16 మైనస్ n² -2n -4n, సారీ -2n + 4n అంటే +2n -2n -8 లెస్ దాన్ 0 అంటే n² + 2n 16 - 8 అంటే ఎంత అండి? 8 8 +8 -8 అండి, -8 లెస్ దాన్ 0 కాబట్టి n - 4 n + 4 ఇంటూ సరిపోయిందండి ఇది 64 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదండి, ఇది 24 వస్తుంది. 24 +2n అన్నప్పుడు ముందు మైనస్ ఉంది కాబట్టి -2n అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ n - 6 ఇంటూ n + 4 లెస్ దాన్ 0 అంటే ఎట్లాగో మనకి పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషనే కదా అడిగాడు వాడు. పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అని సింప్లిఫికేషన్ చేసి ఎంత వచ్చిందండి? ఈ సింప్లిఫై చేసి ఎంత వచ్చింది నాన్న? n² మైనస్ తో మల్టిపుల్ చేసేస్తాం కదా, n² + 2n - 24 గ్రేటర్ దాన్ 0 అంటే n + 6 ఇంటూ n - 4 లెస్ దాన్ 0 కదా, సారీ గ్రేటర్ దాన్ 0 అంటే n లెస్ దాన్ -6 ఆర్ n గ్రేటర్ దాన్ 4. ఇది ఎలాగా రూల్డ్ అవుట్, ఎందుకంటే పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అన్నాడు కాబట్టి n గ్రేటర్ దాన్ 4. సో స్మాలెస్ట్ n 5, దట్ ఈస్ పాజిటివ్ ఇంటిగ్రల్. నోట్ చేయండి అమ్మా. ఓకే గౌష్, ఒకసారి చూడండి అమ్మా. ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ ఆఫ్ n, దిస్ ఈస్ ద ఈక్వేషన్ గ్రేటర్ దాన్ sin ఇన్వర్స్ ఆఫ్ sin 12 ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ cos 12 అంటున్నాడండి. ఆల్రెడీ నేను మనకి ఇది డిస్కస్ చేశాను. 12 అనేది 3πకి 4πకి మధ్యలో ఉంటది కాబట్టి sin ఇన్వర్స్ ఆఫ్ sin x అనేది ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π మైనస్ x లేదా x మైనస్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ π. ఇది ఫార్ములా. ఈ రెండింటిలో చెక్ చేసుకోవాల్సింది ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఈ రెండు బిలాంగ్స్ టు అంటే వచ్చే వాల్యూ ఉంటది కదా, సపోజ్ π అంటే 3.14 కదండి, అంటే -12 అంటే 3కి దగ్గరగా ఉంటది కాబట్టి π/2 అంటే 1.5, ఇది 1.5 అంటే 1.5కి -1.5కి ఇది ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ ఇదే ఉంటది. సో కాబట్టి 12 - 4π నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ cos ఇన్వర్స్ ఆఫ్ cos 12 అనేది ఆడ్ మల్టిపుల్స్ పై నుంచి ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై వస్తే x ఈవెన్ 2nπ - x మీకు ఆల్రెడీ నేను ఫార్ములాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇది 4π - 12, ఈ రెండు యాడ్ చేసేసాం కాబట్టి 0 వచ్చేసింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివ్ ఉంది కాబట్టి x² కోఎఫిషియంట్ పాజిటివ్ అవ్వాలి, అట్లాగే డెల్టా కూడా లెస్ దాన్ 0 అవ్వాలి. x² కోఎఫిషియంట్ అంటే n - 2 గ్రేటర్ దాన్ 0, డెల్టా లెస్ దాన్ 0. డెల్టా అంటే b² - 4ac లెస్ దాన్ 0 చేస్తే మనకి n లెస్ దాన్ -6, n గ్రేటర్ దాన్ 4 వచ్చింది. n గ్రేటర్ దాన్ 4 అంటే స్మాలెస్ట్ n వాల్యూ 5. ఓకేనా గౌష్? గౌష్ రైట్ అండి. n - 2 గ్రేటర్ దాన్ 2 తీసుకోవాలి రాహుల్. ఓకే, వెరీ గుడ్ గౌష్. సో తర్వాత నెక్స్ట్ అండి, cot ఇన్వర్స్ ఆఫ్, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. cot ఇన్వర్స్ ఆఫ్ n² - 10n ప్లస్ 21.6/5 26/π is greater than π/6 is greater than π/6
n belongs to n, then the smallest value of n, the smallest value of n, smallest value of n అనేది క్వశ్చన్ అండి. మనకి ఇది కాట్ అనేది ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ అండి? కాట్ అనేది కాట్ ఇన్వర్స్ అనేది డిక్రీజింగ్ ఫంక్షన్. కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ డిక్రీజింగ్. డిక్రీజింగ్ అన్నప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంటే అటువైపు ఏమైపోతుందండి? ఈ ఇన్వర్స్ అటు పంపించేస్తే ఏం చేస్తామండి? సింబల్ చేంజ్ అవుతుంది. అంటే దేర్ ఫోర్ n స్క్వేర్ మైనస్ 10n ప్లస్ 21.6/5 విచ్ ఈజ్ లెస్ దాన్, ఇక్కడ కాట్ ఇన్వర్స్ కాస్త అటు వస్తే కాట్ 5/6 అవుతుంది. అంటే కాట్ 5/6 అంటే కాట్ 30 అంటే √3. అంటే n స్క్వేర్ మైనస్ 10n ప్లస్ 21.6 లెస్ దాన్ 5 అంటే √3 అంటే 1.732 ఇంటూ 5 అంటే 3.14. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 5 పాయింట్ చేంజ్ వస్తుందండి. నియర్లీ 5.2 వస్తుంది. సో ఈ టెర్మినాలజీ ఇక్కడ తీసుకొచ్చేసేయండి. n స్క్వేర్ మైనస్ 10n 21 లో 5.2 తీసుకుంటే నియర్లీ 16.4. సో విచ్ ఈజ్ లెస్ దాన్ 0. అంటే ఇక్కడ 16.4 అన్నాడు అంటే మనం దీనికి దగ్గరలో ఉన్న ఫ్యాక్టరైజేషన్ సింపుల్ గా ఉన్న తీసేసుకోవచ్చు కదా, ఎందుకంటే స్మాలెస్ట్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి. n స్క్వేర్ మైనస్ 10n ప్లస్ 16 దగ్గరలో ఉంది కాబట్టి 16 తీసుకున్నాను అనుకోండి. అంటే n మైనస్ 8 ఇంటూ n మైనస్ 2 లెస్ దాన్ 0. అంటే 2 లెస్ దాన్ n లెస్ దాన్ 8 కదా. దేనికి ఇది అంటే n స్క్వేర్ మైనస్ 10n ప్లస్ 16.4 అంటే 16 అంటే 2కి 8కి మధ్యలో ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే 16.4 కాబట్టి సమ్ 2.1 నుంచి లెస్ దాన్ n లెస్ దాన్ 8 ఉండదు. కానీ అట్లీస్ట్ ఒక పాయింట్ అయినా తక్కువ ఉండేటట్లుగా రాస్తున్నాను. అంటే లెస్ దాన్ 7.9. సో కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉంటది కాబట్టి దేర్ ఫోర్ ఇంటీజర్స్ ఆఫ్ n ఏమవుతాయండి? ఇంటీజర్స్ అంటే 3, 4, 5, 6, 7. ఇప్పుడు ఏమడుగుతాడండి? ఒక్కోసారి సమ్ ఆఫ్ ద ఆల్ ఇంటీజర్స్ అడుగుతాడు, లేదా స్మాలెస్ట్ ఇంటీజర్ n అడుగుతున్నాడు, లేదంటే గ్రేటెస్ట్ n అడుగుతాడు. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అడిగాడండి? స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ n. సో స్మాలెస్ట్ n నోట్ చేయండి. ఎందుకంటే 16.4 అంటే 2 కన్నా కొంచెం ఎక్కువ ఉంటదిగా, 8 అంటే 8 కన్నా కొంచెం తక్కువ ఉంటది కదా. అందుకనే ఇది 2.1 కి 7.9 కి మధ్యలో ఉంటది. లేదా మీరు సింపుల్ గా కావాలంటే ఓపెన్ ఇంటర్వల్ 2,8 రాసుకున్నా పర్లా, నాట్ దేర్ రాసుకోమారు. ఎందుకంటే 16.4 కదా, 16.4 కదా, అందుకని. లేదు నీకు ఇలా ఈ అప్రోచ్ నీకు ఇదనుకుంటే మళ్ళీ మన ఫార్ములా ఏం తీసుకోవాలి ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో అంటే n is equal, మన ఫార్ములా ఉంది కదా, x is equal to -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్మేట్ లో తీసుకొని దాని నుంచి మనం ఆ రెండింటి మధ్య క్యాలిక్యులేషన్ చేయొచ్చు రాజ్ కుమార్. ఓకే, ఎందుకంటే ఇదే ఫార్ములా మనకు కావాలంటే దేని మధ్యలో తీసుకోవాలండి? x n is equal to ఫార్ములా ఏంటి? -b అంటే 10 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac 100 మైనస్ 4 ఇంటూ 16.4 ఇది బై 2a వేస్తే అప్పుడు నీకు n అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఓకేనా? సో అట్లా వచ్చే అంటే ఇది మనకి లెందీ క్యాలిక్యులేషన్ అవుతుంది కాబట్టి దీనికి నియరెస్ట్ వాల్యూ తీసుకున్నాను అనమాట. 16.4 ఎలా వచ్చిందా బాబు? 16.4 అంటే ఇది 21.6 నాన్న. ఈ రెండు మల్టిపుల్ చేసావు అనుకోండి 5.2 సంథింగ్ వస్తుందమ్మా. ఈ 5.2 సంథింగ్ అప్పుడు సబ్ట్రాక్షన్ చేసుకో. 21.6 లో 5.2 సబ్ట్రాక్షన్ చేస్తే 16.4 సంథింగ్ వస్తుంది. అలా అక్కడ సింప్లిఫికేషన్ చూసుకోండి అంతే. ఓకేనా బాబు? గ్రేటెస్ట్ ఇంటిజర్ మస్ట్ టేక్ 17 ఇన్స్టెడ్ ఆఫ్ 16.4. ఓకే, నెక్స్ట్ అండి.
కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సీ దిస్, మనకి ఇక్కడ మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ క్యాలిక్యులేషన్ చేయమంటాడండి. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ సమ్స్? లెట్ us see. So minimum maximum of sin inverse x plus cos sin inverse x plus cos inverse x, minimum and maximum values. First question ఏంటంటే what is the minimum of sin inverse x into cos inverse x? Second one ఏంటంటే sin inverse x whole square plus cos inverse x whole square, లేదా థర్డ్ వన్ ఏంటంటే sin inverse x whole cube plus cos inverse x whole cube. వీటి యొక్క మినిమము మాక్సిమము క్యాలిక్యులేషన్ చేయమంటాడు. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఫస్ట్ వన్. దీన్ని కాసేపు టీ అనుకున్నాను అనుకోండి. టీ ఈజ్ ఈక్వల్ టు sin inverse x cos inverse x. దీన్ని ఎలా రాయొచ్చండి? sin inverse x ఇంటూ cos inverse x అంటే ఎలా రాయొచ్చండి? π/2 మైనస్ sin inverse x రాయొచ్చా లేదా? ఎందుకు అంటే మనకు తెలుసు sin inverse x ప్లస్ cos inverse x is equal to π/2 కాబట్టి cos inverse x is equal to π/2 మైనస్ sin inverse x రాశాను. ఇక్కడ sin inverse x ని సమ్ k అనుకోండి. అప్పుడు ఇది ఏమైపోతుందండి? ఇది k ఇంటూ k π/2 మైనస్ k స్క్వేర్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే కాబట్టి మనకి ఫార్ములా ఏంటండి? మినిమం అంటే మాక్సిమం వాల్యూ కదా వచ్చేది. మైనస్ k స్క్వేర్ ప్లస్ k π/2 అంటే మాక్సిమం. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 నెగిటివ్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ కాబట్టి మాక్సిమం వాల్యూ. k మాక్సిమం ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? 4ac మైనస్ b స్క్వేర్ బై 4a. ఎట్లాగో కాన్స్టెంట్ లేదు కాబట్టి ఇది 0 మైనస్ b స్క్వేర్ అంటే k స్క్వేర్ బై 4 ఇంటూ 4 ఇంటూ a అంటే ఎంత అండి? -1. అంటే అది ఎంత అయిపోయిందండి? k స్క్వేర్ బై 16. ఇది k మాక్సిమం వచ్చేసింది. సారీ, k స్క్వేర్ పై స్క్వేర్ కదా, పై స్క్వేర్ బై 16. ఇక్కడ ఖచ్చితంగా మనకి వీటి యొక్క డొమైన్ ఏంటండి? ఎక్స్ బిలాంగ్స్ టు డొమైన్ ఏంటండి మనకి? -1, కదా. అట్లాగే sin ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఎక్కడ ఈక్వల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందండి మనకి? అంటే sin ఇన్వర్స్ ఎక్స్ కానీ అంటే sin x is equal to cos x ఎక్కడ ఈక్వల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందంటే అంటే sin θ is equal to cos θ ఎక్కడ పాసిబిలిటీ ఉంటుందంటే θ మస్ట్ గా π/4 అవ్వాలి. అంటే x ఎంత అవుతుందండి ఇక్కడ? sin ఇన్వర్స్ x, sin ఇన్వర్స్ డైరెక్ట్ గా రాసేస్తా. అంటే θ is equal to π/4 అంటే sin ఇన్వర్స్ x is equal to cos ఇన్వర్స్ x ఎక్కడ అవుతుంది అంటే x is equal to 1/√2 దగ్గర అవుతుంది కదా. అంటే మనం ఇక్కడ ఏంటని చెక్ చేసుకుంటే సరిపోతుందండి. f of -1, f of 1, f of 1/√2, f of 0. ఇంకోటి ఏంటండి? f of -1/4 కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే sin ఇన్వర్స్ x కాస్ ఇన్వర్స్ x ఈక్వల్ అయ్యే కండిషన్స్ ఇవే పాసిబిలిటీ ఉంటుంది. అంటే మనం ఇక్కడ am is greater than or equal to gm ఇన్ఈక్వాలిటీ వాడేసినా సరే మనకి అది మినిమం వాల్యూ వచ్చేస్తుంది. మినిమం వాల్యూ అంటే ఏమవుతుంది అక్కడ? కావాలంటే ఇక్కడ am is greater than or equal to gm అంటే sin ఇన్వర్స్ x ప్లస్ మినిమం వాల్యూ కావాలి అంటే ఇదిగోండి sin ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ x/2 greater than or equal to sin ఇన్వర్స్ x into cos ఇన్వర్స్ x దీనికి స్క్వేర్ రూట్. ఇది ఎట్లాగో π/2 కదా, అంటే π/4. π/4 హోల్ స్క్వేర్ is less than or equal to sin ఇన్వర్స్ ఆఫ్ x cos ఇన్వర్స్ ఆఫ్ x. అంటే మాక్సిమం వాల్యూ ఎంత వచ్చేసిందండి? π²/16 అనేది మాక్సిమం వాల్యూ. మినిమం వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనం ఏం చేసుకోవాలి? f of -1, f of 1, f of 1/√2, f of 0 తీసుకోండి. వీటిలో మినిమం ఏదైతే ఉందో అదే చెక్ చేసుకుంటాం. f of -1 అంటే ఎంత వచ్చిందండి మనకి? అంటే -π/2 ఇంటూ అంటే ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ రాసేస్తున్నానండి